కాపులకి రిజర్వేషన్లు అన్నది 14వ సంవత్సరం ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పెట్టినటువంటిది. ఈ ట్రిప్ కూటమి అటు జనసేన, తెలుగుదేశము, బీజేపీ కలిసి ఉన్నటువంటి కూటమిలో ఈ హామీ లేదు. అయితే ఇప్పుడు కాపు సంఘాల నేతలు కాపు రిజర్వేషన్ పోరాడుతున్నారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం దాన్ని అమలు చేయమని గొడవకు దిగడం, ఆయన అరెస్టులు లేకపోతే తుని రైలు ప్రమాదం ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అంతా సద్దుమణిగిందంటే మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ల కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. రాష్ట్రంలో నవంబర్లో నిర్వహించిన సమగ్ర జనగణన కులగణన ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వాళ్ళ జనాభాను పారదర్శకంగా లెక్కించి జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంత అనే సూత్రం ప్రకారం రిజర్వేషన్ వర్తింపజేయాలంటూ కూటమి ప్రభుత్వాన్ని కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకి రాసిన లేఖను సమితి రాష్ట్ర చైర్మన్ చనమళ్ళ ప్రసాదరావు, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ గురువారం మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో బీసీ, ఓసీలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, స్థానిక సంస్థల నామినేటెడ్ పోస్టులో 12% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తాము ఎవరి రిజర్వేషన్లు అడగడం లేదని, జనాభా ప్రాతిపదికగా తమ కులాలకు న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నామని చెప్పుకొచ్చారు.